వేదవతి మాతా వరములు నిరనౌమితి కులదైవం నీవని నిరనౌమితి కులదైవం నీవని కలకాలం కరుణించవే పావని. పంతులు సుందర పంతులు ఒరే అప్రాచ్యపు ఫీలుగా ఏమిట్రా ఏం కొబ్బరి మురిగా అని అంత గట్టిగా అరుస్తున్నావు? లోపల భయపడి చచ్చాను కదరా. ఇంతకీ విషయం ఏంటో చెప్పి సావరా. అమ్మా గుండె పగిలినంత పని అయిందిరా. పంతులు అని అరుస్తున్నాడు. ఇలా రా. విషయం ఏమిటంటే పంతులు చిరంజీవి ఎవరా వెధవా ఎందుకురా ఇంతకన్నా ఏడుస్తున్నావు? పంతులు మీకు తెలియంది ఏముందా పంతులు గారు? మా బాబు చచ్చిపోతా ఈ అయ్య గారు చెప్పిన పిల్లని వేసుకోరా అని చెప్పిపోయే. నేను అట్లా గత 20 ఏళ్ళ నుంచి నీ దగ్గర తిరుగుతూనే ఉండి మీరు పిల్లని చూస్తూనే ఉండ్రి. ఇంతవరకు లగ్గము కాకపోయే మొగము కాకపోయే. నా కోరిక తీరపోయే, మా నాయన కోరిక తీరపోయే. పంతులు మొన్నటికి మొన్న అరే ఈ ఉంగరం పెట్టుకోరా నీకు పిల్ల పడుతుందిరా అని చెప్పి ఇచ్చిర్రా. ఇచ్చిర్రు పెట్టుకున్నా. పిల్లవాడు కానీ పోతుగల తలుపు తీయంగా బల్లి పడ్డది పంతులు. అరే విధవ అన్నారా విధవ లేవరా లేచి కూర్చొని చావు మంచిగా కూర్చో. అప్రాచ్యపు పుండాకోరు విధవ నీకు బల్లి పడ్డదా? అవును పంతులు. ఎన్నింటికి పడ్డది? పొద్దున 7 గంటలకే తలుపు తీయంగా. నీకు ఇచ్చిన రౌదు కూడా ఏమిటో నీకు తెలుసా అసలు? నవగ్రహాలల్లో రాళ్ళు పెడతారు కానీ నీకు వజ్రారం నుంచి తెప్పించి పెట్టిన రౌతు. అలా నీకోసం ఇగో ఇంగ్లీష్ పంచాంగం చూస్తుంది. నీకు దరిద్రం పట్టినట్టు పడుతుందిరా. ఏంటిది పంతులు? రాజయోగం. నీకు పిల్ల దొరకుడు ఖాయం, ఆ పెళ్లి చేసుడు నేనే. పంతులు అయితవే గాని సిరిసిల్ల దగ్గర ఒక 50 ఏళ్ళ అమ్మాయి ఉంది. చేసుకుంటావా? 50 ఏళ్ళ పిల్ల చూడు అంటే పిల్ల తల్లి చూస్తున్నారు పంతులు. ఒరే దరిద్రుడా, పిల్ల 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 అంటున్నావు. నువ్వేమైనా చిన్న మొల్లికాయ అనుకుంటున్నావా ఏంటి? నీకు కూడా 55 సంవత్సరాలు ఉన్నాయి. ఆ అమ్మాయికి పట్టుమని 50 ఏళ్ళు ఉన్నాయి. ఈడు చూడు మా అంటే 20 ఏళ్ళు బతుకుతారు. చాలదా? మరి 50 ఏళ్ళు అయితే ఎట్లా పంతులు? కొంచెం అన్నా తక్కువ వయసు అన్న అమ్మాయి అన్న చూడు పంతులు. కొంచెం చిన్న పిల్లని చూడు పంతులు. అప్రాచుడా చిన్న పిల్ల అనుకుంటూ ఇప్పటికి 20 సంవత్సరాలు గంగర కలిసినాయి. ఇప్పటికి 55 ఏళ్ళు వచ్చినాయిరా నీకు. మనవరాలను ఎత్తుకునే వయసు లోపల పెండ్లి అని తిరుగుతున్నావు. అయినా మీ అయ్యకిచ్చిన మాట ప్రకారం నేను నీకు చేసేది వస్తానురా. ఇక మళ్ళీ మాత్రం ఇందులో ఏం ఏలు పెట్టకు. అమ్మాయి అయితే దొరికింది. రేపే దివ్యమైన ముహూర్తం ఉంది. సిరిసిల్లకు పోదాంపా. సరే పంతులు, మీరు ఎట్లా అంటే అట్లే. నా పెళ్లి మీ చేతులు ఉంది. సరే పంతులు. సరేరా ఉండాకోరు విధవ తలకాయ గొర్రెలాగా బాగానే ఊపుతున్నావు గాని అక్కడికి వచ్చేటప్పుడు ఈ కోతి వేషాలు కోతి బట్టలతో అక్కడ రాకు. ఆ సిరిసిల్లలనే అమ్మాయి మహా అందగత్తే. ఆ చెవిటి భారీ ఒక విషయం చెప్తాను. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు చూడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. అంతకు బాగుంటుందా అమ్మాయి? లక్షణంగా అద్భుతంగా అమోఘంగా ఉంటుందిరా. నీ రొట్టె విరిగి నేతిలో పడ్డదన్న. పద. ఈ కోతి వేషాలే వద్దంటున్నాను. రేపు సిద్ధంగా ఉండు. సిరిసిల్లకి వెళ్దాం. అలాగే పంతులు. ఇంగ్లీష్ పంచాంగం చూసి రాపో. ఈ విధవమాలోకం ఇంకా ఎక్కడ చచ్చాడో ఏమిటో. ఈ అప్రాచ్యపు పుండాకోరు విధవకి పెళ్లి చేస్తా అని 20 సంవత్సరాల కింద మాటిచ్చిన వీడి పెళ్లి చేసే వరకు నా తలపానం తోకకొచ్చి తట్టుంది.
ఉంటా. నిన్ను ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చి తగలంటావురా? వెధవన్నారు వెధవ. అసలే ఈ అమ్మాయిని మాట్లాడడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఏమిట్రా నల్లనాగం బావు బుస్సు బుస్సు అన్నట్టు మొసగొడుతున్నావు? పింజాడి వెధవ, చెప్పరా దరిద్ర పినుగా. పంతులు ఇది బుస కాదు, మొస. మెట్లెక్కి వచ్చి మొస వస్తుంది. శంకర రామచంద్ర ప్రభో, ఇప్పుడే ఇంత మొసగొడితే రేపు పెళ్ళైనాక ఇంకేం చేస్తావు పినుగా? అసలే వాళ్ళకి తెలిసిందనుకో మోసగొడుతున్నావని, అసలుకే మోసం అవుతుంది. ఒరేయ్, అమ్మాయి వాళ్ళను పిలుస్తాను, జాగ్రత్తగా ఉండి. ఈ కోతి వేషాలు వేసావనుకో నువ్వు కరువులో ఉన్న విషయం నాకు తెలుసు, వాళ్ళకు తెలిసే నాకు చేయ. సరేనా? అమ్మాయి రష్మిక వందన్నా, రష్మిక వందన్నా, అందరూ రండమ్మా. ఏంట్రా? అమ్మాయిని ఒకసారి నన్ను మొత్తం సొల్లు ఆడుతుందిరా, మూసుకో చెప్తాను కానీ. అమ్మాయి రష్మిక మందన్న, ఒక్కసారి తలపైకి రేపవమ్మా. ఇంతకీ మీ అమ్మా నాన్న ఏర్రా? మా అమ్మ బాపు మా చెల్లె బిడ్డకు చీర కట్టించే ఫంక్షన్ కు పోయి గారు. మరి ఈ రోజు పెళ్లి పిల్లవాడిని తీసుకొని వస్తా అని మీ బాబుతోటి చెప్పి చచ్చాను కదా. ఏ వాళ్ళే వచ్చి చూసిపోతారని చెప్పిర్రు. ఒరేయ్, అమ్మాయి ఓరి దరిద్రుడా, ఏమైందిరా? షుగర్ గాని ఉందట్రా పింజాది కదా. అమ్మాయిని చూసుకో. పింజారి విధవ ముఖం చూస్తే వీడికి నచ్చినట్టే ఉంది. అమ్మాయి, మీ అమ్మ నాన్నలేమో ఏదో ఊరికి పోయిందని చెప్తుంది. నువ్వేం చిన్నపిల్లవు కాదు, నువ్వు కూడా తెలిసిన దానివే, పెద్ద మనిషివే, నీకే చెప్తున్నాను నేను. రే నాయన, అమ్మాయి పేరు రష్మిక మందన్న, అబ్బాయి పేరు కొండదేవర విజయ్. వీడికి చెరువుకు అటుపక్క 10 ఎకరాలు, ఇటుపక్క 5 ఎకరాలు ఉన్నది. ఊళ్ళో సొంతం బిల్డింగ్ ఉంది. అమ్మా నాయన ఇద్దరు పైకి వేయిండ్రు. ఒక బుల్లెట్ ఉంది, ఒక కారు ఉన్నది. నిన్ను షికారుకు బుల్లెట్ మీద అంటే బుల్లెట్ మీద తీసుకుపోతాడు, కార్లు అంటే కార్లో తీసుకుపోతాడు. వీడిని చేసుకుంటే నీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే తల్లి. అదంతా సరే గాని నేను ఒకసారి అబ్బాయితో మాట్లాడాలి అయ్య గారు. ఈ కాలం పిల్లలు మాట్లాడుకుంటారంటే ఓ అర్థం ఉంది. పెళ్ళై కాటికి కాళ్ళు దాచే ఈ వయసులో ఇంకా పర్సనల్ గా మాట్లాడుకుంటారు. సరే, తగలదండి. వెళ్దామా? తగలదండి, మళ్ళీ అన్నీ చూస్తున్నా. చెప్పండి, మీరు నాతో ఏదో మాట్లాడాలన్నారు. ముందు మీ గురించి చెప్పండి. ఇన్ని రోజులు మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అది నిజమే, నాకు ఎన్నో సంబంధాలు వచ్చాయి. నన్ను కావాలని పెళ్లి చేసుకుంటాను ఎంతో మంది అమ్మాయిలు అడిగారు. నాకే వాళ్ళు ఎవరు నచ్చలేదు. నా మనసుకు నచ్చిన అమ్మాయి ఇంతవరకు నాకు దొరకలేదు. అవునా? నిజమా? కొంతమంది అయితే నా కోసం పెళ్లి చేసుకుంటామని ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకునేంత స్థాయికి దిగజారు. ఏంటి మమ్మీ, ఎవడీడు? అదేంటో నాకు వాళ్ళు ఎవరిని చూసినా నచ్చలేదు. ఎందుకు? మీకేమైనా ప్రాబ్లమా? నో 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 నో, అలాంటిది ఏమీ లేదు. ఐఎమ్ స్టిల్ పర్ఫెక్ట్. నేను మీకు విషయం చెప్పనా? మిమ్మల్ని ఫస్ట్ టైం చూసుడుతోటే నేను లవ్లో పడిపోయాను. నాకు చాలా నచ్చారు. మీకు ఒక విషయం చెప్పాలనా నేను? ఎస్, చెప్పండి.
నిజం చెప్పాలంటే 10 సంవత్సరాల నుంచి నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. పెళ్ళంటూ చేసుకుంటే నేను వాన్నే చేసుకుంటా. ఏమనుకోవద్దు, మీకు నేను నచ్చలే అని మా వాళ్ళకు మీరే చెప్పాలి. బా ఈ ఊరు పాడుగాను ఏ ఊరేమో ఎన్ని ఊర్లు తిరిగినా కానీ ఈ ఊర్లో అంటూ ఊరు ఏడు చూడలే. ఒక్కని మేళ్ళ నచ్చ అయిన లేదు, ఒకని చేతికినా ఉంగరం లేదు. అబ్బా ఒక్కడన్నా దొరుకుతాడో లేదో చూడాలి. ఇగో బాపు దుబాయ్ సెంట్లు ఉంటాయి, కొంటవా? ఇగో పుచ్చుకు పుచ్చుకు అని బాగుంటాయి, ఒక్కటి తీసుకో బాపు. అయినా ఈ ముసలిని కమ్మిన కూడా వేస్టే. ఈ వయసులో సెంట్లు తీసుకుని ఏం చేస్తాడు వీడు? ఇంకెవరన్నా చూస్తా. సెంట్లమ్మా సెంట్లు, దుబాయ్ సెంట్లు, అత్తరు సెంట్లు. ఇవి ఆడోళ్ళు కొట్టుకుంటే మగోళ్ళు పడతారు, మగోళ్ళు కొట్టుకుంటే ఆడోళ్ళు పడతారు. రండమ్మా రండయ్యా. బా ఒక్కడత్తలేడు. హలో, అరే అది కాదురా, 5 ఎకరాల పొలం అమ్మేసేరా, పైసలు కావాలి అర్జెంటు. అరే ఇటు ప్లాట్ తీసుకున్నారా? ఎంత వచ్చినా పర్లేదు, అర్జెంట్ ఉందిరా అంటే. సెంట్లమ్మా సెంట్లు. ఈయనెవరు? ఇప్పుడే షోరూమ్కి వెళ్ళి తీసిన కొత్త బండలు నిగనిగలాడుతాడు. ఇవాళ ఎట్లయినా చేసి నా పుచ్చుకు పుచ్చుకు సెంటు కొట్టి నా టాలెంట్ ఏందో చూపిస్తా. పోదాం. అరే పైసలు అర్జెంట్ ఉంటాయిరా, కట్టాలరా. ఓ బావా ఒక్క నిమిషం ఆగురా. ఏంది గట్లా దొంగకోలు పట్టడంలాగా చూస్తాను? కొరక తింటావే ఏంది? నేనా? నేను సెంట్లు అమ్మడానికి వచ్చిన. ఇగో ఇది దుబాయ్ సెంటు, దీని పేరు పుచ్చుకు పుచ్చుకు. ఇగో ఇది కత్తర్ సెంటు, ఇది గిట్ల నువ్వు కొట్టుకుంటే ఊర్లో అందరు ఆడలు నీ సుట్టే. లేవని ముసలోని కొట్టుకున్నా కానీ లేచి కూసుంటాను. అవునా, అంత స్పెషలా? ఈ సెంటు రేట్ ఎంత? ఎంత అనుకుంటాను? ఇది బయట వాళ్ళకైతే 500, కానీ నువ్వు చూడడానికి సినిమా హీరో లెక్క ఉన్నావు, నీకైతే 300కే ఇస్తా. అవును, నీ సెంటు మంచి వాసన వస్తుందా? చూపిమంటవా మరి నా సెంటు వాసన? ఆలస్యం ఎందుకు, సెంటు వాసన చూపి. ఎంతసేపు? చూపిస్తా చూపిస్తా. ఎంత లేదన్నా ఒక 3 తులాలన్నీ ఉంటుంది. పొద్దు పొద్దున మంచి బోనే దాకింది. ఈ బావి ఎవరో కానీ మంచిగా దొరికిండు నాకు. వృద్ధ పెళ్లి కొడుక, అప్రాచ్యపు పిండాకోరు అక్కుపక్షి, ఆ పిల్లని ఏమన్నావురా? నేనేం మాట్లాడినా మాట్లాడకుండా పోతుంది. అసలు పైకి తీసుకొచ్చి ఏం చేసావురా? కొన్ని విషయాలు చెప్పకపోవడమే మంచిది. పంతులు, ఆమెకు నాకు రాసి పెట్టలేదు, వేరే సంబంధం చూడండి. పదండి. ఏందిరా నీకు ఇంకో సంబంధం చూడాలనా? ఇప్పటికే 20 ఏళ్ళు అయింది. ఇంకో 5 ఏళ్ళు అయితే నువ్వు కాశీకి పోయేటట్టున్నావు, నేను కాటికి పోయేటట్టున్నా. నీకు ఇంకా పిల్లలు చూడాలి అలాగే. అబ్బా గా బావ చూడు, బంగారం వలే తల తల మెరుతాండు. మేడ నిండా మొత్తం బంగారమే ఉన్నది. ఇవాళ చూసుకుందాం. సెంట్లు సెంట్లమ్మా సెంట్లు. ఓ బావా, ఫ్రెష్ సెంట్లు బావా, నిన్ననే వచ్చినాయి, కొంటవా? అవునా, అంత మంచిగుంటాయా?
కావాలంటే వాసన చూడు బావా. మరి రేట్ ఎందుకు చూపి. బావా ఓ బావా, ఎవరు కావాలి? నేను సెంట్లు అమ్మడానికి వచ్చిన. సరే దా ఇట్లా వచ్చి కూర్చో. నిన్ను ఊళ్ళో ఎప్పుడు చూడలే కదా. ఏ నేను ఈ ఊరికి కొత్త బావా, ఏదైనా పని దొరికేదాకా నీ పిచ్చికి పిచ్చికి సెట్లు అమ్ముకుంటా అని వచ్చిన. నీ వసంత అందగాళ్ళు ఈ సెంట్లు కొంటే నాకు రూపాయి వస్తుందని ఆశ. ఓ అందగాందా, అయితే నీ సెంట్లు నేనే కొనాలి. జస్ట్ ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. ఓకే రా రా, ఇయ్యాల నీ ఫోను, నీ చైను, నీ పైసలు అన్నీ నేనే దోచుకుంటా. ఓ అంతేగా మెలికలు తిరుగుతా అండి. ఇప్పుడు చెప్పు, నీ దగ్గర ఏమేమి సెంట్లు ఉన్నాయో. ఓ నా దగ్గర దుబాయ్ నుంచి తెచ్చిన పుచ్చుకి పుచ్చుకి సెంటు, ఇంకా కువైట్ నుంచి తెచ్చిన కత్తి లాంటి సెంటు, ఇవన్నీ నీలాంటి అందగాళ్ళ కోసమే. ఓ నాకు అసలు సెంట్లే కావాలి. ఇవాళ ఈ సెంట్ల సంగతి ఏందో నేను చూస్తా. కొట్టు. నువ్వు కళ్ళు మూసుకొని ముక్కు ఇటు పెట్టు. ఓ అటులన్నా. ఏందమ్మా ఇదేనా నీ సెంట్లు అమ్మే పద్ధతి? ఎంతమందిని మోసం చేస్తావు? ఆల్రెడీ నీ వల్ల ఈ ఊరంతా ప్రచారం ఉన్నది, నన్నే మోసం చేయాలనుకుంటావా? ఇగో ఆగో, కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయి కదా, ఏదైనా పని చేసుకొని బతకచ్చు కదా. ఇలా దొంగతనాలు చేస్తూ బతకడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా? చూస్తే పెళ్ళైన దాని లెక్కున్నావు. మీ ఆయన ఏం చేస్తాడు? మీరు అనుకున్నట్టు నాకు పెళ్లి కాలేదు. ఇదంతా నా బ్రతుకు తెరువు కోసం నేను వేసిన వేషం. చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. నా అనుకున్న వాళ్ళు నాకు ఎవరు లేరు. ఏదో బ్రతకడానికి నేను ఇలాంటి పనులు చేస్తున్నా. అయ్యో మీకు ఎవరు లేరా? పుట్టినందుకు ఏం బాధపడకండి. ఏదో ఒక పని చేయాలని నాకు ఉంది, కానీ పని ఎవరు ఇస్తలేరు. ఏదైనా పని దొరికినా కానీ ఒంటరి ఆడదని నన్ను చూసి ఎవడో ఒక్కడు ఏదో ఒక మాట అంటాడు. నా బతుకు తెరువు కోసం, నా పొట్ట నింపుకోవడం కోసం ఇలాంటి పనులు చేస్తున్నా. పెళ్లి చేసుకుని హాయిగా ఉండాల్సిన నీకు ఎన్ని కష్టాలు, తోడలేని జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు. నాకు పెళ్లి కాలేదు. నీకు అభ్యంతరం లేకుంటే నేను పెళ్లి చేసుకుంటాను. నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటా. ఏ తోడు లేని నాకు మీరు జీవితాంతం తోడుగా ఉంటా అంటే నేను వద్దంటానా? అయినా మీలాంటి మంచి మనుషులు దొరకడం నా అదృష్టం. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే.